శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. పెను తుఫానులో దీపస్తంభం 4వ భాగంలో మొదటి ఆడియో. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్గేవార్ జీవనగాథ పెను తుఫానులో దీపస్తంభం 4వ భాగానికి సర్వులకు సాదర స్వాగతం. నల్లగా స్ఫోటకం మచ్చలతో సాదా వస్త్రాలతో ఉండే ఈ విద్యార్థి అంటే ఉపాధ్యాయులకు చాలా అభిమానం. అతను విద్యార్థులకు నాయకుడైనాడు. వాళ్ళందరూ శివాజీ పుణ్యతిథి ఉత్సవాన్ని చక్కగా నిర్వహించారు. 4 నెలల తర్వాత వచ్చే గణేష్ ఉత్సవాల కొరకు కూడా యోజన చేశారు. 4 నెలల తర్వాత వచ్చే గణేష్ ఉత్సవాల కొరకు యోజన కూడా చేశారు. సీతారాం అప్పుడప్పుడు తనకు బదులుగా కేశవుణ్ణి ఫడ్నవీసు ఇంటికి పూజ కొరకు పంపేవాడు. ఈరోజు కేశవుడు మా ఇంటిలో ఎంగిలి పడ్డాడని ఫడ్నవీస్ అనేవారు. దాంతో కొంతమంది మిత్రులు కూడా తమ తమ ఇళ్లకు భోజనానికి కేశవుణ్ణి పిలిచేవారు. సీతాబడిలో సర్దారు బుటీ ద్వారా శ్రావణ మాసంలో ప్రతిరోజు బ్రాహ్మణ భోజనం ఏర్పాటు చేసేవారు. వైదిక పురోహితులకు విశేష ఆదరణ లభించేది. భోజనం ప్రారంభం కావడానికి ముందు త్రిసుపర్ణ పఠనం జరిగేది. కంచు కంఠం కలిగిన కేశవుని గొంతు అందరినీ ఆకర్షించేది. తప్పులు లేకుండా సుస్వరంతో కేశవుడు త్రిసుపర్ణం చెప్పేవాడు. తస్వేవం విదుషో యజ్ఞస్యాత్మా యజమానః శ్రద్ధాపత్ని శరీరమిద్ధం శ్రోతమగ్ని. వైదికులకు అక్కడ మంచి భోజనంతో పాటు 4 గణాల దక్షిణ కూడా దొరికేది. అందువల్ల మహల్ నుండి సీతాబడికి వెళ్ళడం ఏమంత కష్టం అనిపించేది కాదు. అప్పుడే కేసరి ద్వారా స్వరాజ్య ఉద్యమం కోసం పైసా ఫండ్ అనే నిధి సేకరణ నడుస్తోంది. కేశవుడు తన 4 అణాలు ఆ ఫండ్కు ఇచ్చేశాడు. అంతేకాక తన తోటి బ్రాహ్మణులను కూడా సంకోచించకుండా అడిగేవాడు. కొంతమంది అతని పనిలోని గొప్పతనం గ్రహించి సంతోషంగా ఇచ్చేవారు. మరికొందరు ఫండు లేదు గిండు లేదు, మా దక్షిణ మీద నీ కన్నెందుకు అని ఈసడించేవారు. పైసా ఫండ్ లాంటి ఉద్యమం నడిపే వాళ్లకు ఒక నాయకుడు లభించాడు. ఆయన పేరు డాక్టర్ ముంజే. అప్పుడే ఆఫ్రికా నుండి బోర్ యుద్ధం ముగిసాక స్వదేశానికి వచ్చారు. ఉమరేడ్లో తయారయ్యే జరీ అంచు సిల్క్ ధోవతి, నెత్తిమీద గుండ్రటి టోపీ, పొడుగాటి బటన్స్ పెట్టే కోటు, బాగా పెరిగిన గడ్డం మీసాలు కలిగిన రూపం ఆయనది. క్రమంగా డాక్టర్ బాలకృష్ణ శివరాం ముంజే కుర్రవాళ్లకు నాయకుడైనాడు. కేశవుడి బృందం ఆయనకు మంచి అనుయాయులు కాగా పిల్లలకు ముంజే రూపంలో ఆకర్షణీయమైన నాయకుడు దొరికాడు. ఇంటి పరిస్థితులను చూసిన తర్వాత కేశవునికి ఏదో రకంగా కొంత సంపాదన చేయాలనే ఆలోచన కలిగింది. అందువల్ల పిల్లలకు ట్యూషన్స్ చెప్పడం ప్రారంభించాడు. దీనివల్ల 2 లాభాలు కలిగాయి. ఒకటి, నికరమైన ఆదాయం ఏర్పడ్డది. రెండవది, ఆ పిల్లల్లో దేశభక్తి భావాలు రేకెత్తించడానికి అవకాశం కలిగింది. డాక్టర్ ఖాన్ ఖోజే ప్రేరణతో గణపతిరావు జోషి, మోరోపంత్ అభ్యంకర్, ఖరే, సప్రే, కేశవ్ హెడ్గేవార్లు కలిసి స్వదేశ్ బాంధవ్ అనే సంస్థను ప్రారంభించారు. స్వదేశీ వస్తువుల ప్రచారం, వాటి వాడకం, విస్తరణ ఈ సంస్థ ఉద్దేశం. మహల్ ప్రాంతంలో ఆర్ష బాంధవ విధిక అనే స్వదేశీ వస్తువుల దుకాణాన్ని తెరిచారు. ఈ దుకాణంలో స్వదేశంలో తయారైన కాగితం, సబ్బులు, గుండీలు, కవర్లు వంటి వస్తువులు అమ్మకానికి దొరికేవి. వస్తువులు ముతకగా ఉండేవి. విదేశీ ఫినిషింగ్ ఉండేది కాదు. అయితే అవి పూర్తి స్వదేశీవి. అదే దాని ప్రత్యేకత. ఆ షాపులో కేశవుడు అమ్మకానికి కూర్చునేవాడు. వచ్చిన ప్రతి వాళ్లకు నచ్చచెప్పి ఈ వస్తువులను అమ్మేవాడు. అమ్మకాల లెక్కలన్నీ చాలా ఖచ్చితంగా ఉండేవి. దాదాపు ఇదే సమయంలో దేశభక్తితో జ్వలిస్తున్న ఈ యువత హృదయాలలో ఆజ్యం పోసినట్లుగా బ్రిటిష్ ప్రభుత్వం బెంగాలును విభజించాలనే నిర్ణయాన్ని ప్రకటించింది. వంగ ప్రాంత ప్రజలకది వజ్రఘాతంగా పరిణమించింది.
వాళ్ళు నిశ్చేష్టులైనారు. 16 అక్టోబర్ 1905న బెంగాల్ అంతా సంతాప దినంగా ప్రకటించారు. ఎక్కువ చోట్ల సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించబడ్డాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి, తమ నిరసనను తెలియజేయడానికి చట్టపరంగా శాంతియుతంగా ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని పద్ధతులను ప్రజలు వినియోగించారు. కానీ ఆంగ్ల ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవడానికి సిద్ధం కాలేదు. నాగ్పూర్కు బెంగాల్తో చాలా సంబంధాలు ఉన్నాయి. చాలామంది బెంగాలీలు ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం నాగ్పూర్లో స్థిరపడ్డారు. వారందరిలో ఒక తీవ్రమైన భావన మేల్కొంది. న్యాయ మార్గంలో శాంతియుతంగా చేసిన పనికి ఫలితాలు లభించకపోతే తీవ్రవాద మార్గాలలోనైనా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించారు. 3-4 ప్రభుత్వ అధికారుల మీద బాంబులు వేసి చంపివేస్తే ప్రభుత్వం దిగి వస్తుందనే నమ్మకం వారికి కలిగింది. ఈ ఆలోచన నుండి కేశవరావు లాంటి యువకులు దూరంగా ఉండడం శక్యం కాలేదు. అందున డాక్టర్ ముంజే, డాక్టర్ ఖాన్ ఖోజే లాంటి నాయకుల ప్రసంగాలు ఇలాంటి భావజాలంతో వాతావరణాన్ని ప్రభావితం చేశాయి. మిగతా కార్యకలాపాలు కూడా నడుస్తుండేవి. శుక్రవారం చెరువు పక్కన ఒక గుట్ట ఉండేది. శుక్రవారం చెరువు పక్కన ఒక గుట్ట ఉండేది. దాన్ని ఒక కోటగా భావించుకొని దానిపై భగవద్ధ్వజాన్ని పాతేవారు. యువకులను 2 జట్లు చేసి ఒక జట్టును ధ్వజరక్షణకు వినియోగించి రెండవ దానిని ఆ ధ్వజాన్ని అక్కడి నుండి తీసుకొని రావడానికి నియోగించారు. సహజంగానే కేశవరావు ధ్వజరక్షకుడుగా ఉండి ప్రాణాన్ని పణంగా పెట్టి ధ్వజాన్ని రక్షిస్తూ ఉండేవాడు. దానివల్ల దెబ్బలు తగిలి రక్తం కారి గాయాలైన దాన్ని గుర్చిన బాధ కొద్దిగా కూడా ఉండేది కాదు. ఈ ఆవేశంలో ఉన్న వాళ్ళకి ఒక శస్త్రం లభించింది. అది వందే మాతరం అనే గీతం. వాస్తవానికి ఈ గీతం బంకించంద్ర చటర్జీ వ్రాసిన ఆనందమఠ నవలలో ఒక యుద్ధానికి ప్రేరణగా వ్రాయబడిన గీతం. ఈ పాటకు ఇంత ప్రాముఖ్యం లభిస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఈ గీతం బెంగాలులో దావానలంలా వ్యాపించింది. యువకులకు ఆ గీతమే స్ఫూర్తినిచ్చింది. పెన్ తుఫాన్లో దీపస్తంభం 4వ భాగంలో 2వ ఆడియో. ఇలా ఉండగా కేశవుని ఇంట్లో మహాదేవ శాస్త్రి పెత్తనం ఎక్కువైంది. ఈ కారణంగా కేశవ్కు ఇంటితో ఉండవలసిన ప్రేమానుబంధం తగ్గుతూ వచ్చింది. పౌరోహిత్యం చేసే కుటుంబానికి చెందినందువల్ల కేశవుడు కూడా ఆవృత్తిలోనే ఉండాలని అన్నగారు కోరుకునేవాడు. ఏదో కొంత చదువుకొని బడిపంతులుగా స్థిరపడాలి. వ్యాయామం చేయాలనుకుంటే ఇంట్లోనే ఉన్న వ్యాయామశాలలో ఉన్న పరికరాలను ఉపయోగించుకోవాలి. కానీ ఈ జెండాల కోసం పోరాటం, సభలు ఏర్పాటు చేసి వాటిలో ప్రసంగించడం, కుర్రవాళ్ళని చేరదీసి వాళ్ళకి ఏదో నూరిపోయడం లాంటి వెధవ బుద్ధులు నీకెవరు నేర్పారు? ఇంకా చిన్నపిల్లవాడివా? 16 ఏళ్ల వయసు వచ్చింది. ఇంకా నీ బాధ్యతలు తెలియవా? రేపు ప్రభుత్వం నీ వెనుక పడితే నీతో పాటు మేము కూడా కష్టాలు పడవలసి వస్తుంది. ఇలాంటివి ఇక జరగడానికి వీల్లేదు. ఇవన్నీ ఆగిపోవాలి. అర్థమైందా అని అన్నగారు గర్జించారు. రేపు ప్రభుత్వం నీ వెనుకబడితే నీతో పాటు మేం కూడా కష్టాలు పడవలసి వస్తుంది. ఇలాంటివి ఇక జరగడానికి వీల్లేదు. ఇవన్నీ ఆగిపోవాలి. అర్థమైందా అని అన్నగారు గర్జించారు. కేశవుడు వీటన్నిటినీ మౌనంగా వినేవాడు. దీనివల్ల అతని మనస్సు అధికారికంగా అధికాధికంగా ఇంటి ఎడల విరక్తి చెందుతుండేది. నాగ్పూర్కు 75 మైళ్ళ దూరంలో రాంపైలి అనే తాలూకా కేంద్రం ఉంది. అక్కడ కేశవరావు పినతండ్రి మోరేశ్వర్ శ్రీధర హెడ్గేవార్ రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నారు. ఈయనకు కేశవరావు చేసే పనులంటే చాలా ప్రేమ ఉంది. ఆయనకు మరో పేరు ఆబాజీ. మహాదేవ శాస్త్రి చెప్పిన విషయాలను వివరిస్తూ కేశవరావు ఆయనకు ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరానికి వెంటనే జవాబు వచ్చింది. దానిలో స్కూల్కి సెలవులు మొదలు కాగానే రాంపైలి రమ్మని, అక్కడ హెడ్గేవార్ పరివారానికి ఒక చిన్న ఇల్లు ఉందని, ఇంటిలో 4 ఎడ్లు, ఆవులు ఉన్నాయి అని వ్రాస్తూ అక్కడ ఠాగూరు, భగురే, డబీర్ లాంటి నీలాగా ఆలోచించే యువకులు ఉన్నారని, నీవు వస్తే వాళ్లకు సరైన మార్గదర్శనం దొరుకుతుందని వ్రాసారు. సెలవులు మొదలు కాగానే కేశవరావు రాంపైలి వెళ్ళిపోయాడు.
దసరాకు ముందే కేశవుడు అక్కడి వాళ్లకు బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్న అత్యాచారాలను గురించి వర్ణించి చెప్పి వాళ్ళ మనస్సుల్లో తీవ్రమైన ఆవేశాన్ని రగిలించాడు. ఆబాజీ ప్రభుత్వ ఉద్యోగస్తుడు, కానీ ఆయన మనస్సు కూడా కేశవుడిలాగానే దేశభక్తితో ప్రజ్వలిస్తూ ఉండేది. అందువల్ల కేశవుని కార్యకలాపాలకు విరోధం లేకపోగా ప్రోత్సాహం లభిస్తూ ఉండేది. విజయదశమి ఉత్సవ సందర్భంగా సీమోల్లంఘన కార్యక్రమ సమయంలో మనం పిలవాల్సిన అవసరం లేకుండానే గ్రామ ప్రజలంతా ఊరు బయట కలుస్తారు కదా, ఆ అవకాశాన్ని మనం దేశభక్తి ప్రచారానికి ఉపయోగించుకోవచ్చు కదా అని కేశవరావు ప్రతిపాదిస్తే అందరూ ముక్త కంఠంతో సరే అని, అయితే అక్కడ నీవు ఉపన్యాసం ఇవ్వాలి అన్నారు. దానికి సమ్మతించాడు కేశవుడు. అక్కడ మనమంతా వందే మాతరం గీతం ఆలాపిద్దామన్నారు. దాన్ని పాడే విధానం తెలియకున్నా ఎలా వస్తే అలానే పాడదాం. నేను పాడుతూ పోతాను, మీరు వందే మాతరం అంటూ ఉండండి అన్నాడు కేశవుడు. వెంటనే డబీరు, భగోరేలు మేము కూడా పాడతామన్నారు. వారిరువురు ముందుకు రాగానే మేము కూడా పాడతామని మరికొందరు యువకులు ముందుకొచ్చారు. 1907 సంవత్సరం విజయదశమి రోజున రాంపాయిలీలో ప్రజలతో పాటు ప్రభుత్వోద్యోగులు కూడా సీమోల్లంఘన కార్యక్రమంలో పాల్గొన్నారు. సమీవృక్షం దగ్గరకు వెళ్ళి పూజ చేసి దాని ఆకులు కోసుకొని అందరికీ పంచారు. ప్రజలంతా నూతన వస్త్రాలు ధరించి ఉత్సాహంగా ఉన్నారు. తహసీల్దారు ఈరోజు ప్రజలంతా ఇంత ఉత్సాహంగా ఎందుకున్నారనంటే, ఆబాజీ యువక స్వభావం కదా, యువరక్తం ఉత్సాహంగా ఉరకలు వేస్తుంటుంది అన్నారు. అందరూ సమీవృక్షం వద్దకు రాగానే కేశవుడు వందే మాతరం అని గర్జించాడు. యువకులందరూ వెంటనే వందే మాతరం అంటూ అందుకున్నారు. సమీవృక్షం దగ్గర ఆచారంగా వస్తున్న పద్ధతి ప్రకారం గుడ్డలతో చేసిన రావణాసురుడి బొమ్మను దానం చేశారు. తర్వాత అందరూ కూర్చున్నారు. ఒక్కసారిగా కేశవుడు నిల్చున్నాడు. అతని ప్రక్కనే యువకులందరూ కూర్చున్నారు. ఊరి ప్రజలంతా అక్కడక్కడ కూర్చున్నారు. కేశవ, డబీరు, భగోరే వందే మాతర గీతం పూర్తిగా పాడారు. భారత్ మాతాకి జయ అనే నినాదం మిన్నుముట్టింది. జయఘోష చేశారు. వందే మాతరం, భారత్ మాతాకి జై అనే నినాదాలతో వాతావరణం వేడెక్కింది. కేశవుడు ఉపన్యాసం ఇవ్వడం మొదలుపెట్టారు. పెద్దలారా, ఈరోజు మీకు కొత్తగా అనిపిస్తుంది కాబోలు. అది నిజమే. ప్రతి సంవత్సరం ఈ దసరా రోజు సీమోల్లంఘనం చేస్తాం. రావణాసురుని బొమ్మను కాలుస్తాం. సంతృప్తి పడి ఇంటికి వెళ్ళిపోతాం. కానీ ఈ బొమ్మ దహనాన్ని ఎన్ని రోజులు చేస్తాం? ఈ రోజుల్లో ప్రభుత్వ దౌర్జన్యం నడుస్తున్నది కదా. ఈ పరాయి ప్రభుత్వం రావణుడు కాదా? అక్కడ బెంగాలును విభజించారు. ఇక్కడ రైతుల దగ్గర నుండి బలవంతంగా వసూలు చేస్తున్న శిస్తును ఇంగ్లాండ్ పంపుతున్నారు. మనం మౌనంగా ఉత్తుత్తి రావణ బొమ్మలను తగలపెట్టి సంతృప్తి చెందుతున్నాం. మనం ఈ అన్యాయానికి విరుద్ధంగా ఒక్క మాటను కూడా పలకలేమా? ఎన్ని సంవత్సరాలు మన భూభాగాన్ని ఆక్రమించుకున్న ఈ పరాయి పాలనను సహిస్తాము? ఈ రోజునే అర్జునుడు సమీవృక్షం మీద దాచిపెట్టిన తమ ఆయుధాలను బయటికి తీశాడు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మన చేతుల్లో కూరగాయలు కోసుకునే చాకు, గడ్డం గీసుకునే కత్తి మినహా మరి ఏ ఇతర ఆయుధాలు మిగలనేలేదు. ఆయుధాలు లేవు సరే, మనమంతా కలిసి అన్యాయానికి విరుద్ధంగా మన గొంతును విప్పలేమా? ఈరోజు విజయదశమి నాడు మనం మన గొంతు విప్పుదాం. మనం విదేశీ వస్త్రాలను గర్వంగా ధరిస్తున్నాం. కానీ ఈ రోజు నుండి మనం స్వదేశీ వస్తువులనే వాడతామని ఒక ప్రతిజ్ఞను తీసుకుందాం. అంతేకాక మన తల్లికి నమస్కారం అంటే వందే మాతరం అని పెద్దగా గర్జించుదాం అని తన ఘనమైన వాణితో కేశవుడు ఆవేశంగా ప్రసంగించాడు. ప్రభుత్వోద్యోగులు నిర్ఘాంతపోయారు. ఎవరా కుర్రవాడని అడిగారు. మన ఆబాజీ హెడ్గేవార్ అన్న కొడుకు, పేరు కేశవరావు అన్నారు. మరి అతని పక్కన నిలబడింది ఎవరు? వీళ్ళు మన ఊరి కుర్రవాళ్లే. అతను డబీర్ కుమారుడు, రెండోవాడు భగోరే కుమారుడు. అరేరే, ఇది పూర్తిగా రాజద్రోహం కదా, దీన్ని సహించరు. ఈ ఇద్దరు పిల్లలు ఇక్కడ స్కూల్లో చదువుతున్నారా? అవును అని సమాధానం వచ్చింది. జనంలో గందరగోళం ప్రారంభమైంది. జరిగిన సంఘటనను నాగ్పూర్కు ఉత్తరం ద్వారా తెలియచేశారు. అక్కడి నుండి ఆర్మ్స్ట్రాంగ్ అనే ఆంగ్లేయుడు విచారణాధికారిగా రాంపాయిలీ వచ్చాడు.
విచారణ ప్రారంభమైంది. ఆ పిల్లలిద్దరినీ స్కూల్ నుండి బయటకు పంపివేయాలని నిర్ణయం జరిగింది. అదే సమయంలో భండారాకు చెందిన దేవ్ అనే వకీలు లేచి నిలబడ్డాడు. జిల్లా అధికారి రుస్తుంజీని కలిశాడు. నచ్చ చెప్పే ధోరణిలో, వీరు స్కూల్ నుండి బహిష్కరింపదగినంత పెద్ద నేరం చేశారా? నాకు అలా అనిపించడం లేదు. ఒకటి, వయసులో వీరు చిన్నవారు. రెండవది, వాళ్ళన్నది భారత్ మాతాకి వందనం, తల్లికి జయమక్కాగా అనడం కూడా నేరమేనా అని అడిగారు. అప్పుడు ఆంగ్లేయద్కర్ అన్నాడు, మిస్టర్ దేవ్, ఇప్పుడు ఉన్నది ఆంగ్లేయుల ప్రభుత్వం, వీరు చేసింది నేరం. సరే, నీవు చెప్తున్నావు కనుక వాళ్ళని స్కూల్ నుండి బహిష్కరించను, కానీ ప్రస్తుతానికి తీవ్రమైన హెచ్చరికతో వదిలేస్తున్నాను. మరలా ఇలాంటివి జరగరాదు, జరిగితే తీవ్రంగా ఉంటాయి పరిణామాలు అని. ఇంతకీ వీళ్ళని రెచ్చగొట్టింది ఎవరు? కేశవరావు బలీరామ్ హెడ్గేవార్, నాగ్పూర్ నివాసి. అంటే ఇతను రామ్ బైలీకి పరాయివాడనమాట. ఆ క్షణం నుండి కేశవరావు వెనుక గూఢచారుల నిఘా మొదలైంది. ఈ సంఘటన కేశవరావు కిరీటంలో మరో కలికితురాయి. నాగ్పూర్ తిరిగి వెళ్తూ కేశవుడు బాబాయికి పాదాభివందనం చేశారు. బాబాజీ అన్నాడు, కేశవ, నువ్వు చెప్పిందంతా నిజం, దానిలో ఒక్క అక్షరం కూడా తప్పలేదు. నీవేమీ భయపడనక్కర్లేదు, నీ వెనుక నేనుంటాను అని అభయం ఇచ్చారు. కానీ ఆబాజీ మీద ప్రభుత్వపు వేటు పడ్డది. అతను అతనిని రాంబాయిలీ నుండి దూర ప్రాంతానికి బదిలీ చేశారు. ఆ ఉత్తర్వులు చేతికందగానే ఆబాజీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 4 ఎడ్ల వ్యవసాయం ఉంది. బియ్యం, పప్పు, గోధుమలు పండుతాయి. భోజనానికి లోటు లేదు కదా. పోతే పోయింది సర్కారీ నౌకరీ అని అనుకున్నారు ఆబాజీ హెడ్గేవారు. ఆ తర్వాత ఏం జరిగింది? 5వ భాగం.